సార్ కేవేట్ పిటిషన్ అంటే ఏంటి సార్? అది కొంచెం నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది సార్, కొంచెం క్లియర్ చేస్తారా? కేవేట్ పిటిషన్ అంటే ఏదైనా ఒక కోర్టులో కింద కోర్టులో ఒక తీర్పు వస్తుంది. అది ట్రిబ్యునల్ కావచ్చు, కోర్టు కావచ్చు, క్వాజీ జ్యుడిషియల్ అథారిటీస్ కావచ్చు, ఏదైనా కానీ ఓకే సార్. అక్కడ వచ్చిన తీర్పుని బేస్ చేసుకొని ఎవడైతే నష్టపోతారో ఆ తీర్పులో నష్టం ఇన్ ద సెన్స్ వాళ్ళకి అగెనిస్ట్గా వస్తుంది తీర్పు. ఆ తీర్పుని ఛాలెంజ్ చేస్తూ అప్పలేట్ కోర్టుకి వెళ్తారు వాళ్ళు. ఓకే సార్. బై వే ఆఫ్ రివిజన్ కానీ, అప్పీల్ కానీ, ఏదైనా కానీ కారణం ఏదైనా కానీ ఒక కొన్ని గ్రౌండ్స్ రైజ్ చేస్తూ ఇవన్నీ వినలేదండి కింద కోర్టు, ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి, పరిగణలోకి తీసుకోలేకపోయింది, సరిగ్గా చూడలేదని చెప్పి గౌరవ కింద కోర్టు చేయలేదని చెప్పి అప్పలేట్ కోర్టుకి వెళ్ళినప్పుడు ఈ అప్పలేట్ కోర్టు ఏం చేస్తుందంటే ఇవాళ బలమైన కేసు ఉన్నదేమో అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చేసి ఫస్ట్ రోజే ఓకే సార్ వాళ్ళకి అనుకూలంగా తీర్పిచ్చేస్తుంది. అంటే ఇచ్చేయడం అంటే పూర్తిగా అలో చేయదు, స్టే ఇస్తుంది. స్టే కానీ సస్పెన్షన్ కానీ కింద కోర్టులో ఇచ్చిన దాన్ని కాస్త ఆపుతుంది. ఓకే ఒక 6 వారాలు కానీ ఇట్లా ఆపుతుంది. అలా ఆపడం వల్ల కూడా నష్టం జరుగుతుంది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే సార్, నువ్వు ఇంకో వ్యక్తి కేసు వేశారు, నీకు అగెనెస్ట్గా వచ్చినప్పుడు కింద కోర్టులో ఆ వ్యక్తి వెళ్ళి ఆర్డర్ తీసుకోవడం వల్ల నీకు నష్టం అవుతుంది. ఆ ఆర్డర్ ఏంది, పర్మనెంట్ ఆర్డర్ అన్నట్లే, టెంపరీ ఆర్డర్ తీసుకుంటాడు, ఒక 6 వారాలు ఆపేస్తాడు దాన్ని. దానివల్ల నువ్వేదో ఇల్లు పని ఏదో చేసుకుంటుంటావు, అది నువ్వు కన్ను చేయని చెప్పి లోయర్ కోర్టు ఆర్డర్ వచ్చి ఉంటుంది, వాడు వెళ్ళి హైకోర్టులో ఆర్డర్ తీసుకునేసి అనుకో, హైకోర్టులో కానీ లేకుంటే కనుక జిల్లా కోర్టులో కానీ అతను వెళ్ళి ఆర్డర్ తీసుకోవడం వల్ల అతను వెళ్ళి స్టే కానీ ఇంకోటి కానీ తీసుకుంటే మీరు మళ్ళీ వెకెట్ వేసి దాన్ని, వెకెట్ ఇన్ ద సెన్స్ ఆ ఆర్డర్ తీసేయండి అని చెప్పి మళ్ళీ ఇంకో పిటిషన్ పెట్టి మళ్ళీ మీకు నోటీసులు వచ్చిన తర్వాత మీరు మేలుకొని ఇవన్నీ చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. అవును సార్. కోర్టు ప్రాసెస్లో కోర్టు నోటీస్ ఆర్డర్ చేయాలి, ఒక 3 వీక్స్ 4 వీక్స్ తర్వాత మీకు నోటీస్ వస్తుంది, ఒక 1 మంత్ పడుతుంది. 1 మంత్ పట్టిన తర్వాత మళ్ళీ మీరు మేలుకొని లాయర్ని ఎంగేజ్ చేసుకుని పోయేటప్పటికి మళ్ళీ ఒక 15 డేస్ అట్లా బట్టి ఇది లేట్ అయింది అనుకోండి. ఈ ప్రొలాంగ్డ్ పీరియడ్లో, ఈ లాంగ్ డిస్టెన్స్ పీరియడ్లో మీకు నష్టం పట్టింది కదా అనిపించినప్పుడు, ఈ ఆర్డర్ ఇలానే ఫోర్స్లో ఉండాలి అని మీరు అనుకున్నప్పుడు పై కోర్టులో ఒక పిటిషన్ పెడతారు, దట్ ఈస్ కాల్డ్ కేవేట్ పిటిషన్. ఈ కేవేట్ పిటిషన్ ఫోర్స్లో ఉంటుంది. ఎన్ని రోజులు ఫోర్స్లో ఉంటుంది? 90 డేస్ దీనికి వ్యాలిడిటీ. ఓకే సార్. అలా పిటిషన్ పెడితే అప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే ఒక రెస్పాండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేసేసి మీరు పోస్టల్లో ఆ డీటెయిల్స్ అంతా కోర్టులో ఫైల్ చేస్తారు. ఓకే సార్. ఇవన్నీ ఫైల్ చేసి రికార్డులో ఉంచడం వల్ల ఈ నెంబర్ ఏంటది, కేవేట్ నెంబరు. అప్పుడు అదర్ సైడ్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కనుక అతనికి అనుకూలంగా రాలేదనుకుంటున్నారో, మీకు అనుకూలంగా వచ్చిందంటున్నారు తీర్పు, ఈ అదర్ సైడ్ కేసు హైకోర్టులో కానీ లేకుంటే జిల్లా కోర్టులో కానీ కేసు వేసినప్పుడు ఈ కేసు రికార్డులో ఈ కేవేట్ పిటిషన్ తీసుకెళ్ళి అక్కడ ఉంచుతారు. ఓకే. అలా ఉంచడం వల్ల వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే కేవేట్ పిటిషన్ ఈజ్ పెండింగ్. అలా కేవేట్ పిటిషన్ పెండింగ్లో ఉండాలి అని కోర్టుకు గ్రహిస్తే నోటీస్ ఇవ్వకుండా ఏదైనా కానీ స్టే కానీ సస్పెన్షన్ ఆఫ్ ఆర్డర్ కానీ లోయర్ కోర్టు ఆర్డర్ కానీ దాన్ని చేసేదానికి లేదు. ఓకే సార్. 99.9% చేయదు. ఓకే సార్. అలా చేయకన్నా పోయినప్పుడు మీకు అడ్వాంటేజే కదా అది. అప్పుడు ఆ కేవేట్ పిటిషన్ ఫైల్ చేసుకుని ఉంచడం వల్ల ఇటువంటి ఫలితం కలుగుతుంది. అప్పుడు మీరు వచ్చి ఏం చేస్తారు, కేవేట్ పిటిషనర్గా, నేను రెస్పాండెంట్ కమ్ కేవేట్ పిటిషనర్గా మీరు వచ్చి ఇమీడియట్గా లాయర్ని ఎంగేజ్ చేసుకొని వకాలత్తు వేసుకొని, లేదండి మాకు కింద కోర్టులో ఇచ్చిన తీర్పు కరెక్ట్గానే ఇచ్చింది, అన్నింటినీ పరిగణలోకి తీసుకునే తీర్పు ఇచ్చింది, ఓకే సార్, కానీ వీళ్ళు చెప్పే గ్రౌండ్స్ వ్యాలిడ్ గ్రౌండ్స్ కాదు అని చెప్పి మీరు అక్కడ మీ కేసును మీరు వివరించడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే. అలా ఇద్దరు వివరించుకున్న తర్వాత కొద్దిగా వాయిదా పడే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మీకు ఆర్డర్ ఆల్రెడీ లోయర్ కోర్టులో ఉంది కాబట్టి ఆ ఆర్డర్ ఫోర్స్లో ఉంటుంది, మీకు కంటిన్యూ, అది కొనసాగుతుంది. ఓకే. మళ్ళీ తర్వాత విషయంలో వేరే వేరే స్టేజ్లలో మీరు కౌంటర్ వేసుకోవడం కానీ ఇంకోటి కానీ చేసుకోవడం కానీ మళ్ళీ మెరిట్స్ కింద డిసైడ్ అవుతుంది. ఓకే. ఈ 90 డేస్ పీరియడ్లో మీకు అది సేవ్ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏమైనా కానీ కేవేట్ కోసం ట్రై చేయొచ్చు.